టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ. టీఆర్ఎస్ అనేసరికి చాలా మందికి తెలియదు. టీఆర్ఎస్ అంటే తెలుస్తుంది అందరికి. ఆ పేరు అనేది గ్రామంలో ప్రతి ముసలవ్వ దగ్గరికి వెళ్ళింది, కానీ బీఆర్ఎస్ అనేది వెళ్ళలేకపోతుంది. తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ లేదు. సెంట్రల్ కి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? ఇక్కడే చేయలేని వాడు. అందరూ అలవాటు అయిపోయారు టీఆర్ఎస్. ఇప్పుడు కొత్త బీఆర్ఎస్ అనే వారికి కొంచెం అతీత అవుతున్నాం. ముసలోళ్ళు, కొందరు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి తెలియదు కదా బీఆర్ఎస్ అంటే. ఎవరికి టీఆర్ఎస్ అనేది అందరికి నొట్టాడు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ తాజాగా మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని కాస్త టీఆర్ఎస్ పార్టీ అని పలికారు. ఏదో తొందరపాటులో మర్చిపోయి అన్న మాటలు కాదవి. ఆయన మాటలు ఒకసారి వింటే చాలా స్పష్టంగా టీఆర్ఎస్ అని స్పష్టంగా పలికారు. అంటే బీఆర్ఎస్ పార్టీ పేరు తిరిగి గతంలో టీఆర్ఎస్ గా మారబోతోందా? ఎందుకని కేసీఆర్ అలా మాట్లాడారు? కేసీఆర్ ఏం మాట్లాడినా దాని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. తాజాగా మాట్లాడిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ అనే పదం వెనుక ఆ పార్టీ బీఆర్ఎస్ గా మారబోతోంది అనే ఆలోచనను జనాల్లోకి తీసుకువెళ్తున్నారా? ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ మారడం వల్ల ఎలాంటి ప్రభావం ఆ పార్టీ మీద పడింది? జనం ఏమనుకుంటున్నారు? పార్టీ పేరు మార్పు అవసరమా? టీఆర్ఎస్ గా మారితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? రండి పబ్లిక్ లోకి వెళ్దాం, నేమ్ లో ఏముందో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, పార్టీ పేరు మారిస్తే టీఆర్ఎస్ కి ఏమైనా మారుతుందండి? ఏంటి? టీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అయితేనే బాగుంటది. ఎందుకండి? అది ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ ప్రజల్లో బాగా నానుడు కదా. బీఆర్ఎస్ అనేసరికి చెప్పలేకపోతున్నారు. బీఆర్ఎస్ అని ఆలోచిస్తున్నారు. ఆ టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది. కేసీఆర్ ఫస్ట్ టీఆర్ఎస్ పెట్టాడు కాబట్టి టీఆర్ఎస్ పెట్టమనండి, అది బెస్ట్. గత ఎన్నికల్లో కూడా ఏమన్నా పార్టీ పేరు మార్పు ప్రభావం పడిందండి పార్టీ మీద? పడింది కదా. బీఆర్ఎస్ అనేసరికి చాలా మందికి తెలియదు. టీఆర్ఎస్ అంటే తెలుస్తుంది అందరికి. టీఆర్ఎస్ ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ వచ్చింది, ఒకసారి బీఆర్ఎస్ పెట్టారండి. అది కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. అంటే ఇప్పుడు తిరిగి మళ్ళీ పార్టీ పుంజుకోవాలంటే టీఆర్ఎస్ గా మారిస్తే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? టీఆర్ఎస్ పెడితే కొంతవరకు అయితే పర్లేదు, మారుతుంది. పబ్లిక్లో చాలా మంది తెలుస్తుంది టీఆర్ఎస్ అని. ఇప్పటికీ మేము బీఆర్ఎస్ చెప్పాలంటే చాలా కష్టంగానే ఉంది. బీఆర్ఎస్ అనేసరికి టీఆర్ఎస్ ఈజీగా ఉంది. అప్పుడు ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ అనేవాళ్ళం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అనేసరికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇక్కడ లోకల్ ఫీలింగ్ అనేది లోకల్ గానే ఉంది. పాత పేరు మీద టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్. అటువంటి బీఆర్ఎస్ పెట్టేసి ఎడకపోయింది, అది తేడా వచ్చింది అక్కడ అంతే. అందుకన్నా ప్రజల్లోకి వెళ్ళలేదు. మెయిన్ బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్ గా మార్చడం అవసరం అండి? కారణాలు ఏంటి? కారణాలు ఏమున్నదండి చెప్పడానికి, కానీ అందరికి పబ్లిక్ లో నోటెడ్ ఉన్నదని టీఆర్ఎస్ అంటారు. ఎవరు ప్రస్తుతం బీఆర్ఎస్ అనేది ఎవరు అన్నారు. టీఆర్ఎస్ అనేది పబ్లిక్ నోటెడ్ అదే వస్తుంది. ఎందుకంటే పేరు మార్చినా ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ ని? అంటే పబ్లిక్ పలకడం అది సులకరంగా ఉంది కదా, అందరికి అదే అలవాటు అయిపోయింది. అందుకే అది టీఆర్ఎస్ అని అంటారు. ఎవరైనా బీఆర్ఎస్ అంటే ఏదో కొత్తగా అనుకుంటారు. పేరు మార్పు వల్ల ఏమన్నా పార్టీ మీద ఎఫెక్ట్ పడిందని మీకు అనిపించిందా బీఆర్ఎస్ మీద? ఇప్పుడు కొంతమందికి ముసలోళ్ళు, కొందరు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి తెలియదు కదా బీఆర్ఎస్ అంటే. ఎవరికి టీఆర్ఎస్ అనేది అందరికి నొట్టాడు. కొంత నష్టం ఏమైనా జరిగిందా పేరు మార్చడం వల్ల పార్టీకి? ఇంకా చెప్పలేమండి. ఇక మనము అంటే ఎక్కడంటే టీఆర్ఎస్ అంటే అది మనదే అనే ఫీలింగ్ వస్తుందా ఏంటి? టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే ఫీలింగ్, మన తెలంగాణ అనేది మనకు ఫీలింగ్ ఉంటుంది ఇంకైనా. ఇప్పుడు ఎలా ఉందండి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? మీరేమనుకుంటున్నారు? అది మనం చెప్పలేము మన మాటల్లో, అందరికి తెలిసిన విషయమే. మీ సజెషన్ ఏంటండి? బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా పేరు మార్చాలా? టీఆర్ఎస్ బాగుంది. ఓకే, కొంత మార్పు వస్తుందా, మెరుగుపడుతుందా పార్టీ పరిస్థితి మారిసి? టీఆర్ఎస్ అనేది బాగుంటుంది. టీఆర్ఎస్ బాగుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మార్చారు, ఆ ప్రభావం ఏమన్నా పార్టీ మీద పడిందా? ఏముండదు అన్న, ఏముండదు. అది ఎప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఎప్పుడు ఏదైనా కూడా వీళ్ళ పార్టీలు మారచ్చు, కానీ ఆ తెలంగాణ గుండెలో కేసీఆర్ పేరు తీయలేము. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ గా మార్చాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. ఎందుకని? అది రాష్ట్రంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో బాగానే ఇదైంది. నేషనల్ లెవెల్ కూడా ఉండాలి, ఆ చైతన్యం కూడా ఉంటుంది. తెలంగాణ చైతన్యం ఎట్లుంటుందో అది స్టేట్ మన నేషనల్ లెవెల్ కూడా ఉండాలి, ఉంటే బాగుంటుందని ఆలోచన. అంటే మీరు ఒపీనియన్ పేరు బీఆర్ఎస్ గానే ఉంచాలా, టీఆర్ఎస్ గా మార్చాలి, కొనసాగించాలా? బీఆర్ఎస్ఏ ఉండాలి, భారత రాష్ట్ర సమితి అనే ఉండాలి.
జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండాల. మన తెలంగాణ ఒక హక్కులు కూడా ఎట్లా కాపాడుకున్నాం, ఎట్లా పోరాటి మనం సాధించామో దేశం లెవెల్లో కూడా ఆ విధంగా ఉండాలి. కేసీఆర్ గారు సాధిస్తారంట. టీఆర్ఎస్ అంటే ఇది తెలంగాణ మన రాష్ట్ర సమితి అనేది ఉండేది. మరి పేరు మార్చడం వల్ల ఒపీనియన్ అన్న పోయిందా? ఏం పోలేదు. అది పార్టీకి ఉన్న అది కొట్లాడి తెచ్చుకుంది అన్న పార్టీ కూడా తెలంగాణ గురించి పోరాడి సాధించిన పార్టీ అది. ఆ స్ఫూర్తి ఉంటుంది. పేరుతో సంబంధం లేని కట్అవుట్ కేసీఆర్ అంటారు. కట్అవుట్ కేసీఆర్ అట్లే కొనసాగుతుంది. ఎలా ఉందంటే ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ ఇక్కడ చాలా బాగుంది. ఎవరు వచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఉన్నటువంటి వెనక్కి ఎక్కడ పడేదండి. 4000+ అంటే నార్మల్ కాదు కదా. టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్ల ఆ పార్టీ మీద ప్రభావం ఎంతవరకు పడిందండి? బాగానే పడిందండి, ప్రభావం అయితే బాగానే పడింది. ఎలా అండి? టిఆర్ఎస్ అనేది ఆ పేరు అనేది గ్రామంలో ప్రతి ముసలవ్వ దగ్గరికి వెళ్ళింది, కానీ బీఆర్ఎస్ అనేది వెళ్ళలేకపోతుంది. అది ఎందుకనేది తెలియట్లేదు, కానీ ప్రభావం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఓన్ చేసుకోలేకపోతున్నారా బీఆర్ఎస్ ని? బీఆర్ఎస్ ను ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎలా అండి? ఎందుకని? బీఆర్ఎస్ అంటే అది భారతీయ నేషనల్ వైడ్ వెళ్ళిపోయింది కదా. ఆ నేషనల్ వైడ్ వెళ్ళిపోయేసరికి అంత ఈ మూలాలు మర్చిపోతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీరు ఒకవేళ టీఆర్ఎస్ గా మారిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా కొంతవరకు? 100% ప్రయోజనం ఉంటుంది. ఎలా అండి? ఖచ్చితంగా ఆ పేరుతోనే ప్రజల్లో ఎప్పటి నుంచో ఉన్న పార్టీ అది. ఆ పేరు మీదనే మనము తెలంగాణను తెచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే చెప్పొచ్చు. మీ సజెషన్ ఏంటి కేసీఆర్ పార్టీ పేరు విషయం? బీఆర్ఎస్ ఉండడం వల్ల నేషనల్ వైజ్ వెళ్ళింది, అది ఉండడం మంచిదే. ఆ బీఆర్ఎస్ అనే పేరుని గ్రామాల లోపలికి తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా టీఆర్ఎస్ పైన ఉందని నేను అనుకుంటున్నా. కొంతమంది ఈ పార్టీ నుంచి వేరే పార్టీలకు జంప్ అయినారు. ఒక కలిసి కట్టుతనం లేదండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. అంటే గత ఎన్నికల్లో ఓడిపోవడానికి పార్టీ పేరు మార్చుకోవడం అన్న కారణమా? కారణమే కదా. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే చాలా బాగుండేది. అప్పుడు అంత కలిసికట్టుగా చేసేవాళ్ళు, అంత కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఒక అధిష్టానం మీద కేసీఆర్ దాని మీద కలిసికట్టుగా ఉండేవారు అన్నమాట. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఆయన్నే రావట్లేదు బయటికి, కేసీఆర్ గారే రావట్లేదు బయటికి. ఇప్పుడు పేరు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మీ సజెషన్ ఏంటండి? మార్చాలా వద్దా? మార్చాలండి. ఎందుకంటే మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు మనకు తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ లేదు. అలాంటి బీఆర్ఎస్ మన సెంట్రల్కి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? ఇక్కడే చేయలేని వాడు. అందుకని నేను టీఆర్ఎస్ ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాను. అంటే మన పార్టీ అనుకునే లోకల్ కొంత బలంగానే మద్దతుగానే ఉంటుందా టీఆర్ఎస్? టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉంటదని కొంచెం రావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు తెలంగాణ గురించి పాటుపడితే మన వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అట్లా ఇప్పుడు ఎలా ఉందండి పార్టీ పరిస్థితి తెలంగాణలో? ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోయిందండి మొత్తం పార్టీ అంతా. ఎవరు కలిసికట్టుగా ఎవరు లేరు. ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళది అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారడం వల్ల ఏమన్నా దాని మీద ప్రభావం పడిందండి? పడింది సార్. విలేజ్లలో ఏమైందంటే బీఆర్ఎస్ అంటే ఏంది అసలు అంటారు. టీఆర్ఎస్ అని ప్రతి చిన్న పిల్లగానికి తెలుస్తుండే. బీఆర్ఎస్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. బీఆర్ఎస్ అంటే మళ్ళీ వేరే పార్టీ అన్నట్టు కొంచెం చదువు రాని వాళ్ళు ఉంటారు కదా విలేజ్లలో, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. టీఆర్ఎస్ సెంటిమెంట్ ప్రతి చిన్న పిల్లగానికి టీఆర్ఎస్ అంటే కొంచెం గుర్తుపడుతుంది కేసీఆర్ పార్టీ. అంతేగాని మళ్ళా అప్పటి నుంచి పార్టీ కూడా కొంచెం డౌనే అనిపిస్తుంది బీఆర్ఎస్ పేరు పెట్టిన. ఎందుకు డౌన్ అనిపిస్తుందండి? డౌన్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది పబ్లిక్. టీఆర్ఎస్ అని ఫస్ట్ పార్టీ వచ్చిన నుంచి కూడా అదే పేరు ఉంది కదా. మధ్యలో పేరు చేంజ్ చేసేసరికి మళ్ళీ వేరే పార్టీ అన్నట్టు విలేజ్ లలో తెలియదు కదా వాళ్ళకి కొంచెం. అట్లా సిటీలో అంటే దాని అక్కడ టీఆర్ఎస్ ఫుల్ ఫామ్ కూడా చదువుతుంది జనాలకు. టీఆర్ఎస్ అంటే అసలు నాకు కూడా ఫుల్ ఫామ్ తెలియదు సరిగా కొంచెం ముందర. టీఆర్ఎస్ పేరే కరెక్ట్ ఉండే ఫస్ట్. ఇప్పుడు పేరు మార్చితే ఉపయోగం జరుగుతుందా? టీఆర్ఎస్ అని మళ్ళీ మారిస్తే పాత పేరు పెడితే ఉపయోగం అంటే కొంచెం ఏంటంటే గుర్తింపు అనేది వస్తుంది. పార్టీ టీఆర్ఎస్ పార్టీ కదా అని, పాత పార్టీ కదా అని మళ్ళా కొంచెం గుర్తింపు వస్తుంది అన్నట్టు. అట్లా బీఆర్ఎస్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది జనాలు అంతే తప్ప మళ్ళీ పార్టీ కూడా కలిసి రావట్లేదేమో మరి. అప్పటి నుంచి డౌన్ అనిపిస్తుంది పార్టీ. టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడు మంచిగా ఫామ్ మీద ఉండే.